ఏక్యూ ఖాన్ ఉండరు, ఎవరు ఉండరు. రైట్. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న బయట ప్రపంచానికి తెలిసిన 9 అంశాల గురించి చెప్పారు. ఏది బయటకు వచ్చిన అంశాలు. బట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న వాటిలో వేరేవి కూడా ఏవో ఉన్నాయి. ఇద్దరికి 2 దేశాలకి చాలా విశేష ప్రాధాన్యం ఉన్నవి. 2 దేశాలకు కూడా కీ రోల్ ప్లే చేయబోతున్న అంశాలు ఏమై ఉండొచ్చు. ఒకటి, ఈ టారిఫ్ గురించి మాట్లాడుతున్నాడు వాసుదేవన్ గారు. మనం ఒక మాట మర్చిపోకూడదు. యుఏఈ మన దేశానికి 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. ఓకే. న్యాచురలీ ఫస్ట్ అయితే యూఎస్ ఉంటుంది, చైనా ఉంటుంది, ఇప్పుడు యుఏఈ 3వది. నవంబర్ ఫిగర్స్లో కూడా 3వది యుఏఈ ఉన్నారు. సో ఆబ్వియస్లీ ఇన్ని దేశాలతో మనం ట్రేడ్ చేస్తాం, 140-150 దేశాలతో ట్రేడ్ చేస్తుంది. దాంట్లో 3rd టాప్ మోస్ట్ యుఏఈ ఉన్నారు. అంత ఇంపార్టెన్స్ ఉంది ట్రేడింగ్కి. దానికోసం $200 బిలియన్ పెంచుకుందామని చెప్తున్నారు అన్నమాట. అది కాకుండా 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ మనది. అండ్ వాళ్ళకి క్రిటికల్గా ఎనర్జీ సెక్టర్, అంటే వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ ఎల్ఎన్జీ, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, అది వాళ్ళ కోసం. అండ్ 2nd లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వాసుదేవన్ గారు, ఈ డాలర్ ప్రాబ్లం వస్తుంది నడిమిట్లో. చాలా మటుకు యూఎస్ ఇప్పుడు అదే భయపడుతున్నారు అన్నిటికంటే ఎక్కువ. డాలర్ వాడకుంటే మనకు ప్రాబ్లం అయిపోతుంది. మొన్న మేము యూఏకి వెళ్ళినప్పుడు కూడా నేను 3 నెలలు చెప్పాను మీ దగ్గర. అప్పుడు అక్కడ యూపీఐ వాడాను నేను. మన గూగుల్ పేలు, ఫోన్పేలు అన్నీ పనిచేస్తున్నాయి. అన్నీ పనిచేస్తున్నాయి. అఫ్కోర్స్ దే టేక్ దట్ స్మాల్ ఎక్స్చేంజ్ రేట్ మెకానిజం బిట్ విచ్ ఇస్ ఫిర్. ఓకే, మీరు ఇక్కడి నుంచి ఎక్స్చేంజ్ చేయడము, అక్కడ డబ్బులు తీసుకెళ్ళడము, అది అన్నీ అక్కర్లేదు. మీరు అక్కడ వెళ్ళి ఆ కరెన్సీ దానితో వాళ్ళ దగ్గర టర్మినల్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. అన్ని చోట్లకి ఇంకా రాలేదు కానీ ఎక్స్పాండ్ అవుతుంది. సో ఈ ఒప్పందంలో అది కూడా అగ్రీ చేశారు. దట్ మన దగ్గర ఉన్న కరెన్సీ మెకానిజం, లోకల్ కరెన్సీ మెకానిజం కింద ఈ 2 సైడ్లు వాళ్ళ ఐఎన్ఆర్ కానీ, దట్ ఇండియన్ నేషనల్ వాళ్ళ దగ్గర ఉన్న దిరమ్స్ కానీ, ఇది 2 మనం బ్యాలెన్స్ చేసుకుందాం. రెడ్యూసింగ్ ద బ్యాలెన్స్ ఆన్ యూఎస్ డాలర్. సో ఇప్పుడు ఎల్ఎన్జీ కొనబోతున్నారు, రేపు మనం రూపీస్లో పేమెంట్ చేయొచ్చు యూఏకి. వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు వాళ్ళ దాని నుంచి. సో యూఎస్ డాలర్ మనం వాడక్కర్లేదు. సో యూఎస్ డాలర్ మీద మన డిపెండెన్స్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం కొన్నా కానీ ఇప్పుడు ఆయిల్ పర్ బ్యారెల్ ఇన్ని డాలర్లు అంటాం మనం, $60, $65 అని. ఇప్పుడు అది రాదు. వీ విల్ ట్రేడ్, వీఆర్ ఆల్రెడీ ట్రేడింగ్. ఇంకప్పుడు కొత్తగా మన రూపీ ట్రేడ్ కూడా చేయొచ్చు. మనం రష్యాతో చేస్తున్నాం, చైనాతో చేస్తున్నాం. మన ఎక్కడెక్కడ పాసిబుల్ ఉందో అక్కడ అన్ని డాలర్ తీసేస్తున్నాం. దానికోసం ప్రెసిడెంట్ ట్రంప్కి బ్రిక్స్ అంటే చాలా పెద్ద కోపం. అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది, మీకు గుర్తుంటుంది. మీరు గిట్ట మా డాలర్ని తీసేస్తే మిమ్మల్ని మొత్తం ధ్వంసం చేస్తాం మీ ఎకానమీని అని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్ ఒక 3-4 నెలల ముందు ఒక ధమ్కి ఇచ్చారు బ్రిక్స్కి. అప్పుడు సౌత్ ఆఫ్రికా ప్రపోజ్ చేశారు, వీ విల్ బ్రింగ్ అ న్యూ బ్రిక్స్ కరెన్సీ అని చెప్పి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో వాళ్ళు యూరో తీసుకొచ్చారు కదా, అట్లనే ఇక్కడ కూడా ఒక కరెన్సీ తీసుకొద్దామని చెప్పి ప్రెసిడెంట్ ట్రంప్కి భయం ఉంది. ఎందుకంటే యుఎస్, వాసుదేవన్ గారు, వాళ్ళ డాలర్ బతుకంతా ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు గోల్డ్ పెట్టట్లేదు ఇన్ ఎక్స్చేంజ్. వాళ్ళు కంప్లీట్గా డాలర్ని ప్రింట్ చేసి పంపించేస్తున్నారు బయటికి. ఇప్పుడు మొన్ననే మనం ఏం చేసామంటే యుఎస్ అప్పు తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అప్పు ఇప్పుడు ఎంత $37 ట్రిలియన్ ఉంది వాళ్ళ అప్పు. ఎవడో అప్పు ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమంటున్నారంటే మేము మీ దగ్గర డబ్బులు తీసుకోండి, మీరు 4% 5% మీకు ఇంట్రెస్ట్ ఇచ్చేస్తాం. ఇట్స్ అ వెరీ సేఫ్ థింగ్ అన్నమాట. సో బాండ్స్ కొనుక్కుంటాం మనం, యూఎస్ గవర్నమెంట్ ట్రెజరీ బాండ్స్ కొనుక్కుంటాం. మన దేశంలో కూడా ట్రెజరీ బాండ్స్ ఫ్లోట్ చేస్తే కొన్ని స్టేట్స్ కొనుక్కుంటారు ఆ బాండ్స్. సో అట్లనే తీసుకున్న బాండ్స్ని మనం లాస్ట్ ఒక నెల పాటు చాలా తగ్గించేసాం. ఐ థింక్ ఆల్మోస్ట్ ద ట్యూన్ ఆఫ్ $50-100 బిలియన్ వీ హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్. ఎందుకంటే ఎంత ఉన్నాయండి మంది? చాలా ఉన్నాయి మన దగ్గర. ఐ థింక్ వీఆర్ హోల్డింగ్ అబౌట్ సంథింగ్ ఇన్ ద క్లోజ్ టు ద రేంజ్ ఆఫ్ $350 బిలియన్. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇది రష్యా దగ్గర నుంచి నేర్చుకున్నాం మనం ఈ లెసన్. రష్యా ఏం చేశారంటే రష్యా వాళ్ళ చాలా మటుకు అసెట్స్ తీసుకెళ్ళి యూరోపియన్ బ్యాంక్స్లో పెట్టుకున్నారు. అది మనం కూడా చేస్తుంటాం. మీకు గుర్తుంటుంది, మనకి కరెన్సీ ప్రాబ్లం వచ్చినప్పుడు, కరెన్సీ ఫ్లక్చుయేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు చంద్రశేఖర్ గారి టైంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం బంగారం తీసుకెళ్ళి లండన్లో పెట్టి కొలాటరల్గా పెట్టి లోన్ తీసుకున్నాం మనం. మన దగ్గర ఒక 2 వారాలు కూడా డబ్బులు లేకుండే ఫర్ పర్చేస్ ఆఫ్ ఆయిల్ కానీ ఏదైనా కానివ్వండి, ఫారిన్ ఎక్స్చేంజ్ లేకుండే మన దగ్గర. అది చాలా రోజు నుంచి అక్కడే ఉండిపోయింది. మొన్న అంటే ఒక 2-3 నెలల ముందు మనం ఆ బంగారం తెచ్చుకున్నాం. ఎందుకంటే రష్యా ఏం చేశారు, ఇట్లాంటివి తీసుకెళ్ళి వాళ్ళ డబ్బులు అక్కడ పెడితే క్లోజ్ టు $300 బిలియన్. ఈ యుక్రెయిన్ రష్యా వార్ మొదలు కాగానే యూరోపియన్ కంట్రీస్ కలిసి ఫ్రీజ్ చేసేసారు దాన్ని. మీరు ముట్టలేరు, మీ డబ్బులే కానీ మీరు ముట్టలేరు. మేము యూక్రెయిన్కి ఇచ్చేస్తా అంటున్నారు. ఆలోచించండి.
అది ఎట్లా చేస్తారండి మీరు? మా డబ్బులు మేము మీ బ్యాంక్లో పెట్టాము, మీరు అది ఫ్రీజ్ చేసి యుక్రెయిన్కి ఇస్తారా? ఏదో యుద్ధం నడుస్తుందని చెప్పేసి మన మీద కూడా రేపు చేయొచ్చు ఇది. మీరు రష్యాతోనే ఆయిల్ కొనుక్కుంటారు, మీ అసెట్స్ ఉంది కదా యూరోప్లో, అది మేము ఫ్రీజ్ చేసేస్తున్నాం. మీకు బంగారం ఉంది కదా లండన్ బ్యాంక్లో, అది మీరు తీసుకెళ్ళలేరు, తీసుకొచ్చేసారు. ఇంకొన్ని కొంచెం అక్కడ, కానీ మోస్ట్ ఆఫ్ దమ్ యూ బాట్ ఇట్ బ్యాక్. 90% తీసుకొచ్చి సేఫ్ కీపింగ్కి పెట్టుకున్నాం అక్కడ కొంచెం, కానీ చేయరు, మనతోని యూకే చేయరు అట్లాంటి పనులు. సో ఈవెన్ విత్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాసుదేవన్ గారు ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే యుఎస్ ట్రెజరీ బాండ్స్ కానీ ఏదైనా కానీ మన ఎక్స్పోజర్ తగ్గిస్తున్నాం మనం చాలా మటుకు. అండ్ ఆ పరిస్థితుల్లోనే యూఎస్కి ఇప్పుడు ఇట్లాంటి ఒక భయం ఉంది. దానికోసం మనం యూఏఈతో ఒప్పందం చేసుకున్నప్పుడు వీ హ్యావ్ ఎ థింగ్ కాల్డ్ లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ మెకానిజం. మీ కరెన్సీ మా కరెన్సీ, మనం దీంట్లోనే సెటిల్ చేసుకుందాం, మనకు డాలర్తో సంబంధం లేదు, ఇది చేస్తున్నాం అన్నమాట. సో ఇది ఒక కొత్త మార్పు వస్తుంది దీంట్లో కూడా చాలా మటుకు. ఎందుకంటే వెన్ యూ ఆర్ ద థర్డ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, అవును, మీరు అంత డాలర్ ఎక్స్పోజర్ మీరు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది మెయిన్ పాయింట్ ఒకటి వాసుదేవన్ గారు. ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి మీరు చెప్పినట్ల ఇండియా ఏం చేయబోతున్నారు యూఏఈతో అనేది